ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ రోజాతో జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు చూడు ఏమైందో. ఖచ్చితంగా ఆ రోజా టిల్లుగాడిని పట్టుకుంటుంది. టిల్లుగాడు గాని దొరికితే మన ప్లాన్ మొత్తం బయటపడుతుంది. మేం సాబ్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు 90% టెన్షన్ పడతారు, 10% ఆలోచిస్తారు. మనం ఆ 10%లోనే ఉండాలి. ఆ సమస్యకి పరిష్కారం ఏంటని ఆలోచించాలి. కానీ స్కెచ్ గీసింది దొరికిపోతాడు, అది ఇది అని టెన్షన్ పడటం కరెక్ట్ కాదు మేం సాబ్. మీరు కొంచెం కూల్గా ఉండండి. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఆలోచించడానికి ఏముంది? టిల్లుని ఎక్కడికైనా తప్పించడమే, దొరకకుండా దూరంగా పంపించడమే. నీకు తెలీదు బేబీ, ఆ రోజా సామాన్యురాలు కాదు. టిల్లు పాతాళంలో దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి పరిష్కారం దొరికే వరకు నాకీ టెన్షన్ తప్పదు. మన ప్లాన్ మొత్తం రోజాకి తెలిస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మేం సాబ్, మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? అది కాదు రుద్ర, నేనేదో అయిపోతాను, నాకేదో నష్టం అయిపోతుందని కాదు నా బాధ. కంపెనీని నమ్ముకున్న వేలాది మంది జీవితాలు రోడ్డున పడతాయి. వాళ్ల కోసమే నా ఈ బాధ, వాళ్ల కోసమే నేనింత కష్టపడుతున్నాను. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు రుద్ర. ఆ టిల్లుగాడి బొమ్మ గీసే వరకు వచ్చింది అంటే ఆ బొమ్మగాని పోలీసులకు అందిందా మన పని అవుట్. రోజా ఒక్క బ్రెయినే కాదు, ఆ బొమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే అన్ని బ్రెయిన్లు పనిచేస్తాయి. వాడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో దొరక్కపోడు. మనం చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా ఆ రోజా మన ప్లాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. గాడు రోజాకి దొరికితే మనకి ప్రాబ్లం, అంతే కదా? అవును, అదే కదా ప్రాబ్లం. టిల్లుగాన్ని రోజా కనిపెట్టేలోపు టిల్లుగాడే కావాలని రోజాకి దొరికితే